తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను ఒక్కొక్కరిని తొక్కుకుంటూ సీఎం అయ్యానన్న వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇచ్చిన వార్నింగ్లా ఉన్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాషపై ప్రజల్లో అసహనం పెరుగుతోందని, అదే తరహా భాషను భారత రాష్ట్ర సమితి నేతలు కూడా ఉపయోగిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నించదని, అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ చర్యలు తీసుకోదని ఆరోపించారు. అసెంబ్లీలో వందే మాతరం బహిష్కరణపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇతహైతుల్లా ముస్లిం సభ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. స్పీకర్ సీఎం స్పందించకపోవడం శాసనసభ గౌరవాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలో ఉంటే కఠిన చర్యలు తీసుకునేవాళ్లమని హెచ్చరించారు. రైతు భరోసా అంశంపై కూడా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీగా బకాయిలు పెట్టిందని, వెంటనే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తమ హక్కుల కోసం ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. మూసీ ప్రక్షాళనపై మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకత లేదని, కానీ పేదల ఇళ్లను కూల్చకుండా పునరావాసం కల్పించిన తర్వాతే పనులు చేపట్టాలని సూచించారు. గుజరాత్లోని సబర్మతి నది తరహాలో అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో ఉగాది వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్ కొత్త సంవత్సరం విజయానికి పునాది కావాలని ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మాట్లాడుతుంది మూసీ విషయంలో. కానీ ఏమంటారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటున్నారు. మేము ఏమంటున్నామంటే వాళ్ళ గుజరాత్లో సబర్మతి చేసినాం, మేము ప్రక్షాళన చేసినాం, మేము పోయి చూసండి ఒకసారి. అక్కడ ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజలకు నష్టపరిహారం ఇచ్చి ప్రజలకు పునరావాసం కల్పించి అప్పుడు మేము ప్రక్షాళన స్టార్ట్ చేసినాం. ఆడ అందుకే ప్రజలు సమర్థించరు. ఎక్కడ అడ్డంకులు రాలే ఆడ. ఇక్కడ మేము అదే చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఏదో ఇండియా స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ కడతా ఉన్నారు. మంచిదే. అధునాతమైనటువంటి హైటెక్ తరలో కార్పొరేట్ హాస్పిటల్ కడతా ఉన్నారు. మంచిదే. అపార్ట్మెంట్స్ కట్టుతున్నారు, ఇవ్వండి. మోడల్ కాలనీ ఏరియా ఇస్తున్నారు, చేయండి. నా డిమాండ్ ఏంటి, భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే అవి చేసినాకనే స్టార్ట్ చేయమంటున్నాం మేము. ఇవన్నీ పూర్తయినాకనే స్టార్ట్ చేయండి. బుల్డోజర్ పెట్టి మేము కూలగొట్టి మేము ఆడింది ఆట పాడింది పాట మమ్మల్ని ఆపరేట్ ఇవ్వలేడు అని చెప్పి బుల్డోజర్ పెట్టి కూలగొట్టు స్టార్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం. మేము 100% వ్యతిరేకిస్తాం. మీరైతే నేను శాసనసభ వేదికగా హామీ ఇచ్చారో ఫస్ట్ అన్నింటినీ కూడా చేసి ప్రజలకు నష్టపరాన్ని ఇవ్వండి. యంగ్ ఇండియా స్కూల్ కట్టండి, కార్పొరేట్ తరహా హాస్పిటల్ కట్టండి, మోడల్ టైపు అపార్ట్మెంట్స్ కట్టండి, ప్రజలతో చర్చ జరపండి, బాధ్యతతోని అందరినీ సమానంగా చూడండి. చూసి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు చేసేది ప్రజల కోసం అంటున్నారు, కానీ ఆ ప్రజలే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి గాంధీ మహాత్ముని ఆత్మ శోభిస్తుంది. పేదల కోసం పరితపించినటువంటి గాంధీ మహాత్ముడు. ఆ గాంధీ మహాత్ముని రాజ్యంలో ఆయన అయితే రాజ్యం అనుకుంటో దానికి వ్యతిరేకంగా ఇలా గాడ్సే రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది.